ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తియు కృప కనికరము గల దేవా, మీ ఘనమైన నామునకు వెళ్ళని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో తండ్రి మీ యొక్క సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి మీరు ఇచ్చిన సర్వశ్రేష్టమైన సమయం కొరకే వందనాలు. ప్రభువాని యొక్క సన్నిధిలో 88వ కీర్తన వాక్య భాగాన్ని మేము ధ్యానం చేయబోతూ ఉన్నాం. మీ దాసుడనైనా నన్ను దర్శించండి, మీకు ఆత్మలో బలపరచండి. మీకు వాక్యము విత్తబడుచుండగా ఇదిగో తండ్రి, వాక్యం వినుచున్న బిడలను వారి యొక్క హృదయాలను కదిలించి జీవము గల నీ వర్తమానముతో నింపండి. సదాకాలము మీరు మాకు తోడయ్యుండుమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించు ఉన్నాను. అలాగే కూడా వచ్చిన మీకు అందరికీ కూడా ప్రభునామం పేరిట శుభాభివందనాలు చెల్లించు ఉన్నాను. ఈరోజు మనం చదివినటువంటి వాక్య భాగం 88వ కీర్తన. ఈ 88వ కీర్తన పై భాగాన్ని ఒకసారి చదవండి. ఎవరు రాశారో అక్కడ రాయబడింది. ప్రధాన గాయకునికి మహలతు లయన్నోన్ అను రాగము మీద పాడదగినది. యజ్రాహీయుడైన హేమాను రచించిన దైవధ్యానము కోరహు కుమారుల కీర్తన. ఈ కోరహు కుమారులు ఎవరు మీరు చెప్తారా? ఒకసారి కోరహు కుమారులు ఎవరు అని అంటే ఇంచుమించు 300 మంది కోరహు వెనుక ఉండి దైవజనుడైన మోషే మీద తిరుగుబాటు చేశారు. దైవజనుడైన మోషే మీద తిరుగుబాటు చేసినప్పుడు అక్కడ భూమి నెరలు విడిచింది, 2 భాగాలుగా నోరు తెరుచుకుంది. ఎవరైతే తిరుగుబాటు చేశారో వారిని భూమి తనలోకి లాక్కుంది. తర్వాత మరలా భూమి సమానమైపోయింది. 2 భాగాలుగా పక్కకు జరిగిన భూమి మరలా కలిసిపోయింది. అంటే వారు సజీవ సమాధి అయిపోయారు, తిరుగుబాటు చేసిన వారు. మరి అలాగ తిరుగుబాటు చేసిన వారు సజీవ సమాధి అయిపోయినప్పుడు, నాశనం అయిపోయినప్పుడు, తీర్పునకు గురైనప్పుడు, ఉగ్రత పాలైనప్పుడు ఆ కోరహు కుమారులలో మరి కొంతమంది ఆ ఉగ్రతను తప్పించుకొని ఉన్నటువంటి వారు, ఆ తీర్పు నుండి తప్పించుకున్నవారు, నాశనా నుండి తప్పించుకున్నవారు, తిరుగుబాటు చేసిన వారికి కూడా దేవుడు జీవ గ్రంథంలో చోటిచ్చాడు. ఎంత గొప్ప భాగ్యం చూడండి. అంటే వారి జీవితాలు మారాయి, వారు దేవునిలోనికి వచ్చారు, దేవునికి లోబడ్డారు. కాబట్టి దేవుడు ఆ కోరహు కుమారులకు కూడా జీవ గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో వారికి ఒక స్థానాన్ని ఇచ్చాడు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే యజ్రాహీయుడైన హేమాను రచించిన దైవధ్యానం. ఈ కీర్తన రాసింది హేమాను. ఈ హేమాను రాసిన కీర్తన ఒక్కటే, 88వ కీర్తన. ఈ కీర్తన గురించి మనం ఆలోచన చేస్తే మనకి బైబిల్ గ్రంథంలో కీర్తనలు ఎవరు రాశారనంటే టక్కున గుర్తొచ్చే పేరు దావీదు. దావీదు ప్రావీణ్యత కలిగిన వాడు, నైపుణ్యం కలిగినటువంటి వాడు, కీర్తనలు రాయగలిగిన వాడు, కీర్తనలు పాడగలిగిన వాడు. మనకు టక్కున దావీదు పేరు గుర్తొస్తుంది. ఇంకా తర్వాత కొంచెం ఆలోచిస్తే సొలొమోను కూడా కీర్తనలు రాశాడు. సొలొమోను రాసిన కీర్తన. ఇంకా ఎవరు రాశారు కీర్తనలు అనంటే మోషే రాసిన కీర్తనలు. కొన్ని కీర్తనలు యాత్ర కీర్తనలు. ఇలాగా కీర్తనల గ్రంథం అంతా కూడా మనం ఆలోచన చేస్తే కొన్ని నోటెడ్ నేమ్స్ ఉంటాయి, మనకు తెలిసిన పేర్లు ఉంటాయి. కానీ ఈ హేమాను అనే పేరు మనకు తెలియదు. కొంతమంది మరుగున పడిన వారు ఉన్నారు,
కొంతమంది వెలుగులోనికి రానివారు ఉన్నారు. ఈ హేమాను రాసినటువంటి కీర్తన గూర్చి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఈ హేమాను రాసినటువంటి కీర్తనలో మరి వాక్యం చదువుతుండగా మీకు అనిపించిందో లేదో అన్ని బాధలే ఈ కీర్తనలో. 88వ కీర్తన చదువుతూ ఉంటే అన్ని బాధలే, అన్ని కష్టాలు, అన్ని సమస్యలే, అన్ని వేదనలే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాంటి వేదన అంటే తీవ్రంగా కృంగిపోయినటువంటి మనసు. ఈ కీర్తనలో ఆహ్లాదకరమైన విషయాలు ఉండవు. 88వ కీర్తన చదువుతూ ఉంటే బాధ కలుగుతుంది. 91వ కీర్తన చదవండి, ఎలా ఉంటుంది? మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. మొదటి కీర్తన చదవండి, దుష్టుల ఆలోచన చొప్పున నడువక పరిగెట్టేస్తాం అక్కడి నుంచి. ఎందుకంటే కొన్ని కీర్తనలు మనకు చాలా బాగా వచ్చు. 23వ కీర్తన, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. 103వ కీర్తన, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. అంటే సంతోషం కలిగించే విషయాలు ఉంటాయి, ధైర్యం కలిగించే విషయాలు ఉంటాయి, ఆదరణ కలిగించే విషయాలు ఉంటాయి, ప్రోత్సాహం కలిగించే విషయాలు ఉంటాయి. 88వ కీర్తనలో అన్ని కష్టాలు. మీరు ఒక్కొక్క వచనాన్ని మీరు చదవండి, ఆహ్లాదకరమైనటువంటి విషయాలు ఉండవు, బాధ కలిగించే విషయాలే. కృంగిపోయినటువంటి మనసు, పగిలిపోయినటువంటి హృదయం ఈ వాక్య భాగంలో కనబడతాం. హేమాను రాసిన కీర్తన చదువుతూ ఉంటే ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, ఇన్ని బలహీనతలు, ఇన్ని సమస్యలు హేమాను కలిగి ఉన్నాడు. హేమాను అనుభవించిన బాధ గురించి జ్ఞాపకం చేసుకుంటుంటే ఇంకొక ఆయన మనకి గుర్తు రావాలి. అన్ని బాధలు అనుభవించిన ఆయన. ఇంకా లోకంలో ఎవ్వరు అన్ని బాధలు అనుభవించలే, ఆయన అనుభవించినన్ని బాధలు ఎవరు అనుభవించలే, శ్రమలు అనుభవించలే, రోగం అనుభవించలేదు. ఎవరు? యోబు రోగాన్ని, గాయాలు, బాధలు, సమస్యలు మరి యోబు అనుభవించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కోకిలను జ్ఞాపకం చేస్తున్నాను. పక్షులలో మధురమైన స్వరం ఎవరిదంటే కోకిలదే కదా, అవునా కాదా? కోకిల చాలా చక్కగా శ్రావ్యంగా కోత కోస్తుంది, పాట పాడుతుంది. ఆ కోయిల కోత కూసినప్పుడు మనం ఏం చేస్తామంటే ఇమిటేట్ చేస్తాం, అవునా కదా? ఆ కోయిల కూసిన కోతను మనం ఇమిటేట్ చేసినప్పుడు అది ఇంకా రేజ్ అవుతుంది. మనం ఎలా కోస్తే మనకంటే రేజింగ్లో అది కోత కోస్తుంది. మనం అనుకుంటాం కోకిల కోత కోస్తుంటే, పాట పాడుతుంటే ఎంత శ్రావ్యంగా, ఎంత మధురంగా వినపడుతుంటే మనం అనుకుంటాం అది చాలా సంతోషంగా పాడుతుంది అనుకుంటాం, చాలా సంతోషంగా కోత కోస్తుంది అనుకుంటాం మనం. అంత మధురమైన స్వరం దానికి సంతోషంలోంచి వస్తుంది అనుకుంటాం. కానీ ఆ కోకిలటండి చెట్టునకున్నటువంటి ఒక ముళ్ళుని గుచ్చుకుంటూ ఆ కోత కోస్తుందంట. అంటే దాని బాధలోంచి ఒక శ్రావ్యమైనటువంటి సంగీతం. ఎందుకు చెప్పానంటే హేమాని యొక్క బాధలోంచి, హేమాని యొక్క కష్టాల్లోంచి, హేమాని యొక్క సమస్యల్లోంచి 88వ కీర్తన ఒక శ్రావ్యమైనటువంటి కీర్తన, మధురమైనటువంటి కీర్తన. శ్రమలలో ఉన్నటువంటి మనలను కూడా, బాధలు కలిగేటువంటి మనము కూడా ధైర్యము పొందేటువంటి కీర్తన మరి హేమాను రాయటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. నిజమే, క్రైస్తవులు శ్రమలలోనే విస్తరిస్తారు, క్రైస్తవులు శ్రమలలోనే అభివృద్ధి చెందుతారు. మనం పొందేటువంటి శ్రమలే మన ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి అవకాశంగా, ఆధారంగా ఉంటాయని దేవుని యొక్క వాక్యం ద్వారా నేను జ్ఞాపకం చేస్తున్నాను. నిర్గమకాండం 1వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డారో చెప్తారా? ఎంత కష్టపడ్డారో చెప్తారా? ఎంత బాధపడ్డారు వాళ్ళు. యోసేపును ఎరుగని ఒక రాజు వచ్చాడు, ఫరో వచ్చాడు, ఇశ్రాయేలు ప్రజలను ఎంతో బాధ పెట్టాడు, ఎంతో కష్టపెట్టాడు. బానిసత్వం, క్రూరమైనటువంటి హింసలు,
ఎన్ని హింసలు పెట్టారో ఇశ్రాయేలు ప్రజలు శ్రమలలో విస్తరించారు, అభివృద్ధి చెందారు. కాబట్టి శ్రమలు అనేవి మనల్ని తగ్గించడానికి కాదు, శ్రమలు అనేవి మనల్ని భూమి మీద లేకుండా చేయటానికి కాదు. శ్రమల ద్వారా మనం దీవింపబడుతున్నాం, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నాం. ఎవరైతే సహించుకుంటారో, ఎవరైతే తట్టుకుంటారో, ఎవరైతే నిలిచి ఉంటారో, అందుకని యాకోబు భక్తుడు అంటాడు, శోధన సహించువాడు ధన్యుడు. యోసేపు ఎన్ని శ్రమలు తట్టుకున్నాడు, చివరికి ఏమయ్యాడు చెప్పండి? ఐగుప్తు సామ్రాజ్యంలో ఫరో తర్వాత ఫరో అంతటి వానిగా యోసేపు పేరు పొందుకున్నాడు. గుంటలో వేయబడ్డాడు, అమ్మి వేయబడ్డాడు, చచ్చిపోయాడని చెప్పారు. మరి పోతీఫర్ ఇంటిలోనికి వచ్చాడు, అక్కడి నుంచి చెరసాల్లో వేయబడ్డాడు. ఎక్కడికి వెళ్ళినా కష్టాలే. కానీ అంతిమంగా యోసేపు ఒక ఉన్నతమైనటువంటి స్థితిని చేరుకున్నాడు. మనం కష్టపడినా, బాధపడినా, శ్రమలు పొందినా దేవుడు మనలను ఆశీర్వాదకరమైన స్థితిలోనికి దేవుడు నడిపిస్తాడు. ఇక్కడ రాయబడినటువంటి ఈ వాక్య భాగంలో 88వ కీర్తనలో 4 విషయాలు. ఒకటి వీక్నెస్, బలహీనత. రెండవది సిక్నెస్, అనారోగ్యం. మూడవది లోన్లీనెస్, ఒంటరితనం. నాలుగవది డార్క్నెస్, అంధకారం. ఈ 4 విషయాలు హేమాను రాస్తాడు. ఈ 4 విషయాల గురించి 88వ కీర్తన 4వ వచనంలో ఈ మాటలు మాట్లాడతాడు చూడండి. సమాధిలోనికి దిగువారిలో నేనొకనిగా ఎంచబడి తిని, నేను త్రాణలేని వాని వలె అయితే. అస్సలు బాడీలో ఓపిక లేనట్టుగా, జీవం లేనట్టుగా, బలము లేనట్టుగా, ఒక్కసారిగా కుదేలైపోయినట్టుగా తన బలహీనతను గురించి హేమను మాట్లాడుతున్నాడు. రెండవ మాట అనారోగ్యం. 88వ కీర్తన 15వ వచనాన్ని మనం చదివితే, బాల్యము నుండి బాధపడి, ఎప్పటి నుంచి బాధపడ్డాడంట? చిన్నప్పటి నుంచి బాధపడి దేనికి సిద్ధపడ్డాడంట? చావునకు సిద్ధమైతిని. అంటే హేమాను చెప్పిన మాటను బట్టి ఇది మధ్యలో వచ్చిన బలహీనత కాదు, అతని చిన్నతనము నుండి వచ్చినటువంటి బలహీనత. వంశపారంపర్యంగా వచ్చే బలహీనతలు ఉంటాయి, వంశపారంపర్యంగా వచ్చే బలహీనతలు ఉంటాయి. 40 ఏళ్ళు వచ్చేసరికి ఒక్కొక్కళ్ళు అనుకుంటూ ఉంటారు కదా, మా నాన్నగారికి 40 ఏళ్ళు వచ్చేసరికి షుగర్ వచ్చిందండి, నాకు కూడా 40 ఏళ్ళు వచ్చేసరికి షుగర్ వచ్చింది. ఎందుకు వస్తుంది అంటే, కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే వంశపారంపర్యంగా వచ్చేటువంటి బలహీనత తల్లిదండ్రులకు వచ్చింది కాబట్టి పిల్లలకు కూడా ఒక్కొక్కళ్ళ విషయంలో జరుగుతుంది. దేవుని యొక్క సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకునేటువంటి మాటలు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు అడుగుతారు, మనం ఏదన్నా బలహీనత ఉందని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామనుకోండి, డాక్టర్ గారు అడుగుతారు, ఏమని అడుగుతారు? ఇదే బలహీనత మీ ఇంట్లో ఎవరికైనా ఉందా అని అడుగుతారు. అవునా? ప్రియమైన దేవుని బిడ్డలారా, హేమాను యొక్క బలహీనత మధ్యలో వచ్చిన బలహీనత కాదు. ఎంత బలహీనత, ఎంత అనారోగ్యం కలిగిన వాడనంటే, చావునకు సిద్ధపడ్డాను నేను. అంత భయంకరమైన స్థితిలో 1 బలహీనత ఉంది, 2 అనారోగ్యం ఉంది, 3 బలహీనతను బట్టి, అనారోగ్యాన్ని బట్టి 3 ఒంటరితనంలోనికి వెళ్ళిపోయాడు. లోన్లీనెస్ అంటే అతన్ని పట్టించుకున్నవారు లేరు. 88వ కీర్తన 18వ వచనం, నా ప్రియులను నా స్నేహితులను నీవు నాకు దూరముగా ఉంచావు. నా ప్రియులు అనంటే ఆత్మీయులు అంటే ఫ్యామిలీ మెంబర్స్, కుటుంబం అతనికి దూరం అయిపోయింది. స్నేహితులు, ఫ్రెండ్స్ దూరం అయిపోయారు. నెలవరులు, పరిచయం ఉన్నటువంటి వారు, పరిచయస్తులు, తెలిసినటువంటి వారు దూరం అయిపోయారు. ఎవ్వరు కూడా హేమాను దగ్గరకు వచ్చిన వారు లేరు. లోన్లీనెస్, అతన్ని పట్టించుకున్న వారు లేరు. ఇలాంటి వ్యక్తిని
యోహాను సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తాం. ఎవరో 38 ఏండ్ల నుండి బలహీనుడైనటువంటి వాడు, ఆ కోనేటి దగ్గర పడి ఉన్నటువంటి వాడు, ఒంటరిగా ఉన్నాడు. అలాంటి వారి దగ్గరికి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వారు. బలహీనత, అనారోగ్యం, ఒంటరితనం, ఈ 3 పట్టి పీడిస్తూ ఉంటే మనకు వచ్చే ఫీలింగ్ ఏంటంటే మనం వెలుతురులో ఉన్నట్టు ఉండదు. ఎలా ఉన్నట్టు ఉంటుంది? డార్క్నెస్, అంధకారంలో ఉన్నట్టు ఉంటుంది, గాఢాంధకారంలో ఉన్నట్టు ఉంటుంది. అందుకనే 23వ కీర్తనలో దావీదు భక్తుడు అంటాడు, నేను గాఢాంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయమునకు భయపడను. ఇప్పుడు హేమాను గూర్చి 4 మాటలు చెప్పాను కదా. బలహీనత చెప్పాను, అనారోగ్యం చెప్పాను, ఒంటరితనం చెప్పాను, గాఢాంధకారం చెప్పాను, 4 మాటలు చెప్పాను. మరి ఇప్పుడు వీటికి ప్రత్యామ్నాయంగా దేవుడు హేమాను జీవితాన్ని ఎంత గొప్పగా మార్చాడనంటే, ఎంత బలహీనత కలిగిన, అనారోగ్యం కలిగిన, ఒంటరితనం కలిగిన, చీకటిలో ఉన్న హేమాను ఎలాంటి లైఫ్ కలిగిన వాడనంటే ఫెయిత్, విశ్వాసం కలిగిన వాడు. ఏం కలిగిన వాడు? విశ్వాసము కలిగిన వాడు. కాబట్టి హేమాను అనే మాటకు అర్థం ఏంటనంటే నమ్మదగినవాడు. అలాగా హేమాను ఎంత బలహీనత కలిగిన, అనారోగ్యం కలిగిన, ఒంటరితనంలో ఉన్న దేవుని నమ్మడం మానలేదు, దేవుని యందు విశ్వాసం ఉంచడము మానలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, యెహోవా దేవుడే నమ్మదగినవాడు, యెహోవా దేవుడే నమ్మదగినవాడు. హేమాను గురించి 2వ మాట నేను చెబుతా ఉన్నాను. హేమాను విశ్వాసం కలిగిన వాడు. 2వది ఏంటంటే డివోషన్, ధ్యాన హృదయం కలిగిన వాడు. ఏ హృదయం కలిగిన వాడు? ధ్యాన హృదయం. కొంచెం ఖాళీ టైం దొరికిందనుకోండి, మీరేం చేస్తారు చెప్పండి? టకాటక తీసేసి, టకాటక ఓపెన్ చేసి, టకాటక మనం ఏది సెర్చ్ చేయాలనుకున్నామో, ఏది చూడాలనుకున్నామో, ఏం చేయాలనుకున్నామో మన చేతిలో ఒక ఆయుధం ఉంటుంది. ఏంటది? సెల్ ఫోన్. కొంచెం ఖాళీ టైం దొరికితే మనం దాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. హేమాను తన యొక్క ఖాళీ సమయాన్ని డివోషన్, మెడిటేషన్, ధ్యానం చేయడానికి సిద్ధపడినవాడు. దైవ ధ్యానం. 1 కీర్తన 2వ వచనాన్ని మనం చదివితే, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు. మీరు ఎన్నిసార్లు చదువుతారు వాక్యం రోజుకి? చెప్పండి. రోజుకి ఎన్నిసార్లు చదువుతారు వాక్యం? 3 సార్లు. దివారాత్రము దానిని ధ్యానించువాడు. దాన్ని ఎప్పుడు ధ్యానించాలంట? దివారాత్రం. మీరు ఎప్పుడైనా నిద్ర పట్టనప్పుడు ఒక చిన్న పని చేయండి. మీరు నేర్చుకున్న కంఠత వాక్యాలు గుర్తు చేసుకోండి. అసలు ఎన్ని కంఠత వాక్యాలు వచ్చు మనకి? సండే స్కూల్లో చెప్పాం మనం. ఎప్పుడు చెప్పాం? సండే స్కూల్లో. నిద్ర పట్టని పరిస్థితిలో దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవడం, ధ్యానం చేయడం. హేమాను తన బలహీనతలో, తన అనారోగ్యంలో, తన ఒంటరితనంలో, గాఢాంధకారంలో ఆయన చేసిన పని ఏంటంటే మెడిటేషన్, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయటమే. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడం ద్వారా తనను బలపరుచుకున్నాడు. ఆదికాండ 24వ అధ్యాయం 63వ వచనంలో, ఇస్సాకు సాయంకాలమున పొలములో ధ్యానింప వెళ్ళి, మెడిటేషన్, పొలంలోనికి వెళ్ళాడంట, ధ్యానం చేయడానికి వెళ్ళాడంట, ప్రార్థించడానికి. ఇస్సాకును గూర్చి మనం చాలా గొప్పగా మనం చెప్పుకుంటాం. యవ్వన ప్రాయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి, దేవుని కార్యములను జ్ఞాపకం చేసుకోవడానికి ఇస్సాకు సిద్ధపడినవాడు. హేమాను గూర్చి 3వ మాట రక్షణ అంగీకరించిన వాడు.
దేవుడే తనను రక్షిస్తాడు. 88వ కీర్తన 1వ వచనంలో, నా రక్షణకర్తవగు దేవా, దేవుడే తనను రక్షిస్తాడు. తన బలహీనత నుండి, అనారోగ్యం నుండి, ఒంటరితనం నుండి, చీకటి నుండి దేవుడే రక్షిస్తాడు. నా చీకటిని వెలుగుగా మార్చేవాడువు నీవే అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో భక్తులు దేవుని మీద ఆనుకున్నటువంటి వారు. 88వ కీర్తన 1వ వచనాన్ని చదివితే హేమానులు ఇంకొక సుగుణాన్ని మనం చూడగలం. హేమాను ప్రార్థనాపరుడు. ఎలాంటి జీవితం కలిగిన వాడు? ప్రార్థనాపరుడు. ఎంత గొప్ప ప్రార్థన అంటే, రాత్రి వేళ నేను నీ సన్నిధిని మొరపెట్టున్నాడు, నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, 88వ కీర్తన 12వ వచనంలో ఉదయకాల ప్రార్థన, 9వ వచనంలో రాత్రికాల ప్రార్థన, 1వ వచనంలో దినమంతా చేసినటువంటి ప్రార్థన. ఆలోచన చేయండి. లైఫ్ పార్ట్నర్స్ ఉంటారు, బిజినెస్ పార్ట్నర్స్ ఉంటారు. లైఫ్ పార్ట్నర్సు, బిజినెస్ పార్ట్నర్సు అన్నిట్లో మనం ఏదన్నా ఏ పని చేసినా మనతో కలిసి ఎవరో ఒకళ్ళు పని చేస్తే మనకు సహకారంగా ఉంటుందని మనం అనుకుంటాం. నేనేమంటానంటే ప్రేయర్ పార్ట్నర్స్, ప్రార్థనలో భాగస్వాములు. మనం ప్రార్థన చేస్తే మనతో కలిసి ప్రార్థన చేసేవారు, మనతో కలిసి ప్రార్థన చేసేవారు కావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని యొక్క వాక్యము ద్వారా హేమాను జీవితంలో ఉన్నటువంటి ప్రార్థన, ఆ జీవితాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, హేమాను నిత్యము ప్రార్థించినటువంటి వాడు, ప్రార్థనాపరుడు అని వాక్యం తెలియజేస్తుంది. నిజంగా 88వ కీర్తన చదివితే హేమాను జీవితంలో ఉన్నటువంటి కష్టాలు కానీ, బాధలు కానీ, బలహీనతలు కానీ, ఒంటరితనం కానీ, గాఢాంధకారం కానీ ఏది కూడా తన విశ్వాసానికి ఆటంకం కాలేదు, తన భక్తికి ఆటంకం కాలేదు, తన నీతికి, దేవుని కార్యాలు ధ్యానం చేయడానికి, దేవుని వాక్యం ధ్యానం చేయడానికి, ప్రార్థన చేసుకోవడానికి ఏది ఆటంకం కాలేదు. హేమాను జీవితంలోంచి మనం నేర్చుకున్నటువంటి ఈ గొప్ప విషయాలు మన యొక్క హృదయంలో భద్రం చేసుకుందాం. హేమాను ఎలాగైతే దేవుని వెంబడించాడో మనము కూడా అలాగూ దేవుని వెంబడిద్దాం. అలాగుండుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడయ్యుండి నడిపించును గాక. ఆమేన్. సర్వశక్తియు కృప కనికరము గల దేవా, మీ ఘనమైన నామమునకు వెళ్ళని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో తండ్రి, మేము ఎలాగ ఏకీభవించి ప్రార్థించడానికి ప్రభు మీరు ఇచ్చిన సర్వశ్రేష్టమైన సమయం కొరకే మీకు వందనాలు. ఈ ఉపవాస ప్రార్థనా కూడికలో ప్రభువా ఏకీభవించు గొప్ప భాగ్యాన్ని మీరు మాకు దయచేశారు. ప్రభువా, నీ యొక్క సన్నిధిలో మా యొక్క మోయర్ మెమోరియల్ లూథరన్ సంఘాన్ని బట్టి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా యొక్క సంఘాన్ని, సంఘములో ఉన్న విశ్వాసులను, చిన్న బిడ్డలను, యవ్వన బిడ్డలను, స్త్రీలను, పురుషులను, వృద్ధులైన వారిని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోనండి. సంఘ పెద్దలను మీరు దర్శించండి ప్రభువా. ఇదిగో తండ్రి, సంఘాన్ని మీరు దర్శించి ప్రేరేపించి ప్రభువా, ఇదిగో తండ్రి, నీ యొక్క సన్నిధిలో నీ యొక్క సహవాసంలో బలపడే గొప్ప భాగ్యము దయచేయండి ప్రభువా. నీ సన్నిధిలో ప్రాముఖ్యంగా యవ్వన బిడ్డలను బట్టి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. యూత్ వారిని ప్రభువా నీ చేతులకు అప్పగించుకుంటూ ఉన్నాం. ఇదిగో తండ్రి, ఈ సమయంలో ప్రార్థనలో ఏకీభవించిన నీ బిడ్డలను, మోకరించిన నీ బిడ్డలను మీరు దర్శించమని వేడుకుంటున్నాం తండ్రి. నీ బిడ్డలు ప్రభా డెకరేషన్ విషయంలో, ప్రభా స్టార్ మేకింగ్లో ప్రభా, అలాగే తండ్రి పశువుల పాక నిర్మించటంలో తండ్రి, మ్యాన్జర్ నిర్మించటంలో ఇదిగో తండ్రి నీ బిడ్డలు ప్రభా గత కొద్ది దినాలుగా ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నారు. తమ యొక్క సమయాన్ని వెచ్చించి ప్రభువా, ఇదిగో తండ్రి బిడ్డలు ఎంతగానో ప్రభా నీ మందిరములో ప్రభు ఈ పరిశుద్ధ స్థలములో నీ బిడ్డలు పనిచేస్తూ ఉన్నారు. ప్రభ రాత్రనక పగలనక నీ బిడ్డలు చేస్తూ ఉన్నటువంటి పనిని, ఈ పరిచర్య మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారికి తోడుగా ఉండండి. ఈ పరిచర్య వారికి ఆశీర్వాదకరంగా మీరు ఉంచండి, మేలుకరంగా ఉంచండి ప్రభువా. నీ బిడ్డల జీవితాల్లో నీ గొప్ప కార్యాలు జరిగించండి. ఉన్నతమైన స్థితిలో నిలవబెట్టుమని మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభువా నీ యొక్క సన్నిధిలో సెక్స్టన్ ప్రసాదు వారి యొక్క కుటుంబాన్ని బట్టి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. గారిని, కుమారుని దీవించండి.
ఆయన ఆరోగ్యాలు దయచేయండి. బిడలేక ప్రతి పనిలో కూడా మీరు తోడుగా ఉండండి ప్రభువా. నీ దాసునిగా మా కుటుంబాన్ని మీరు దర్శించండి. ఈ పరిచర్యలో ప్రభు మీరు మాతో ఉండండి. మీ యొక్క ఆత్మతో నింపి నడిపించమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభు. ప్రత్యేకంగా విత్తబడిన వాక్యము కొరకై మీకు వందనాలు. నీ పాద సన్నిధిలో తండ్రి విత్తబడిన ఈ మాటలు మీరు దీవించండి. హేమాను జీవితానికి వచ్చి ప్రభువా వాక్యాన్ని మేము ధ్యానం చేసాం. ఎంత బలహీనత ఉన్నా, అనారోగ్యం ఉన్నా, ఒంటరి తనములో ఉన్నా, గడాంధకారములో ఉన్నా ప్రభువా, ఎలాంటి లోయ వంటి పరిస్థితులలో ఉన్న ప్రభువా ప్రార్థించుట మానలేదో, ధ్యానించుట మానలేదో, విశ్వసించుట మానలేదో, రక్షణ అంగీకరించుట మానలేదు, ప్రార్థించుట మానలేదని ప్రభువా నీ వాక్యము ద్వారా మేము నేర్చుకున్నాం. మేము కూడా ప్రభువా మా జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, ఎలాంటి కష్టాలు ఎదురైనా, సమస్యలు ఎదురైనా ప్రభువా మేము దైవ సంబంధమైన విషయాలను వెంబడించే గొప్ప భాగ్యము దయచేయండి. మోకరించిన బిడల మీద నీ హస్తం ఉంచండి. నీ యొక్క ఆత్మ నింపుదల దయచేయండి ప్రభువా. నీ బిడల కొరకు మీరు దాచుంచిన గొప్ప మేలులు సమృద్ధిగా దయచేయమని మేము వేడుకుంటూ ఉన్నాం ప్రభువా. నీ యొక్క సన్నిధిలో ప్రియా గారు వారి యొక్క కుటుంబాన్ని బట్టి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. నీ బిడ తన యొక్క ట్రాన్స్ఫర్ నిమిత్తమే ప్రార్థన చేయమని కోరుతూ ఉండగా నీ బిడ కొరకు చేస్తున్న ప్రార్థన మీరు ఆలకించండి ప్రభువా. ఈ ప్రార్థనకు తగిన ప్రతిఫలము దయచేయండి. నీ బిడ యొక్క విన్నపాలు మీరు అంగీకరించి ఉన్నతమైనటువంటి ప్రతిఫలమునిచ్చి నీ సాక్షిగా నిలవబెట్టమని మేము వేడుకుంటూ ఉన్నాం. అలాంటి తండ్రి నీ యొక్క సన్నిధిలో సంధి లలిత కుమారి గారిని బట్టి ప్రభువా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారు కూడా ట్రాన్స్ఫర్ నిమిత్తమై ప్రభు ప్రార్థన చేయమని కోరి ఉంటుండగా వారి కొరకు మేము వేడుకుంటూ ఉన్నాం. వారి పక్షంగా ప్రభువా విజ్ఞాపన ఆలకించి వారి యొక్క ఉద్దేశాలు సఫలపరిచి నీ సాక్షిగా నిలవబెట్టుమని మేము వేడుకుంటున్నాం తండ్రి. ఆటంకాలు దూరము చేయండి, అవరోధాలు దూరము చేయమని వేడుకుంటున్నాం ప్రభువా. ప్రభువా అనేక సన్నిధిలో సూర్యప్రకాశ్ని గారిని బట్టి మేము ప్రార్థిస్తూ ఉన్నాం. వారి యొక్క తల్లి గారిని బట్టి మేము ప్రార్థిస్తూ ఉన్నాం. నీ బిడలో ఉన్న బలహీనత గద్దించండి. నీ పరిశుద్ధ హస్తముతో తాకండి. సంపూర్ణ స్వస్థత ఆరోగ్యము దయచేయమని ప్రభువా మేము వేడుకుంటూ ఉన్నాం తండ్రి. ప్రభా నిరంజన్ గారిని బట్టి మేము ప్రార్థిస్తున్నాం. వాళ్ళలో ఉన్న బలహీనత గద్దించండి, సంపూర్ణ ఆరోగ్యము దయచేయండి. అలాగే ప్రభు జోయల్ కొరకే మేము ప్రార్థిస్తూ ఉన్నాం. నీ కుమారుడు బలహీనతలు ఉన్నాడు, నీ బిడ్డను లేవనెత్తండి ప్రభు, బలపరచండి, ఆయన ఆరోగ్యాలతో నింపుమని మేము వేడుకుంటున్నాం ప్రభువా. నీకు ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగించి ఆ బిడ్డల ద్వారా మీరు మహిమ పొందుమని మేము ప్రార్థన చేస్తున్నాము తండ్రి. కిరణ్ కుమార్ గారిని బట్టి మేము ప్రార్థిస్తూ ఉన్నాం. వారికి ఉన్నటువంటి బలహీనత జ్ఞాపకం చేసుకొని మీ పరిశుద్ధ హస్తముతో తాకి సంపూర్ణ స్వస్థత దయచేయండి. ప్రసాదరావు గారిని బట్టి మేము ప్రార్థిస్తున్నాం ప్రభువా. వారిలో ఉన్న బలహీనత గద్దించి ఆయన ఆరోగ్యాలు దయచేయండి తండ్రి. నీ సాక్షిగా నిలవబెట్టుమని మేము వేడుకుంటున్నాం ప్రభువా. ఇంకా ఎంతమంది బిడ్డలు తండ్రి బలహీనతలు ఉన్నారో, అనారోగ్యంతో బాధపడుతున్నారో మీరు వారిని జ్ఞాపకం చేసుకోమని, వారి ప్రార్థనలు అంగీకరించమని, వారి విన్నపాలు అంగీకరించమని మేము వేడుకుంటున్నాం ప్రభువా. ఆశ్చర్యకరుడైన దేవుడో తండ్రి మీకు వందనాలు. అద్భుతాలు చేసే దేవుడో ప్రభువా మీకు వందనాలు ప్రభువా. ఈ ప్రార్థన మీరు ఆలకించండి, ఉన్నతమైనటువంటి ప్రతిఫలము దయచేయండి ప్రభువా. నీ స్తుతులు స్తోత్రాలు చెల్లించుంటున్నాం తండ్రి. అలాగున ప్రభువా ప్రత్యేకంగా మా యొక్క సంఘ బిడ్డ ఇదో తండ్రి మీ ప్రియ కుమార్తె సౌదామణిని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. బిడ ప్రభువా ఇదో తండ్రి మీరు పిలుచుకున్నారు, ఏకనీతి రాజ్యంలో మీరు ప్రవేశపెట్టారు ప్రభువా. ఆ కుమార్తె విడిచి వెళ్ళినటువంటి కుటుంబాన్ని మీరు దర్శించండి, ఆదరణ ఓదార్పు దయచేయండి, సమాధానం దయచేయండి, నెమ్మది దయచేయండి ప్రభువా. ఇదిగో తండ్రి నీ బిడల చుట్టూ నీ పరిశుద్ధ దేవదూతలను కావలి ఉంచుమని వేడుకుంటున్నాం ప్రభువా. గాయపడిన హృదయాలను ప్రభు వారి యొక్క గాయాలు కట్టుమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరే నిలవబెట్టుమని మేము వేడుకుంటున్నాం తండ్రి. ప్రభు అనేక సన్నిధిలో కుడి వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి. ఈ వాక్య భాగాన్ని వింటూ ఉన్న ప్రభు ఈ ప్రార్థనలో తలలు వంచుతూ ఉన్న ప్రభు ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ కూడా ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకుని ఆకాశపు వాక్యంలు విప్పి ప్రభువా నీ బిడ్డల యొక్క గృహాలు పట్టజాలనంత విస్తారమైన దీవెనలు దయచేయండి. సంతోషము సమాధానం అనుగ్రహించండి ప్రభువా. ప్రత్యేకంగా క్రిస్మస్ పర్వదినాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అనేక సన్నిధిలో ప్రభువా ఏ ఆటంకాలు లేకుండగా ప్రభువా సమస్తమును కూడా మీ యొక్క చిత్తానుకూలంగా జయకరముగా మీ నామ మహిమార్థంగా
జరిగించుమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ మందిరాన్ని నీ మహిమతో నింపండి, నీ వెలుగుతో నింపండి, నీ ఆత్మతో నింపండి ప్రభువా. నీ గొప్ప కార్యాలు జరిగించండి. నీ కృపా కటాక్షములు మా మీద కుమరింపచేయమని ప్రభు, ఈ కూడికను బట్టి మా జీవితాల్లో ప్రభువా మీరు మా కొరకు దాచుంచిన సిద్ధపరిచిన మేలులు మేము పొందే గొప్ప భాగ్యం దయచేయమని, సదాకాలం మీరు మాకు తోడయుండమని, ఈ మా మనవులన్నీ అంగీకరించి ఉన్నతమైన ప్రతిఫలము దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడినగాక, మీ రాజ్యం వచ్చునగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు మీరు నెరవేరునగాక. మా అనుదినాహారం నేడు మా దయచేయము. మళ్ళీ అపరాధం చేసిన క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. శోధనలో నిత్యాకీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము జరిగింపబడిన ప్రార్థనా కూడికకును, ఈ కూడికలో ఏకీభవించిన ప్రతి ఒక్క బిడకును, అలాగనే బలహీనతలు ఉన్నవారికి, ఇబ్బందులలో ఉన్నవారికి, సమస్యలు ఉన్నవారికి, దుఃఖములో ఉన్నవారికి సదాకాలము దేవుడు తోడయుండి ఆదరించి బలపరిచి స్వస్థపరిచి నడిపించునుగాక. ఆమేన్. నా నెడబాయకు ధాత్రిపై చీకటులు క్రమేణో సహాయమేమి లేని వారికి సహాయుడా నన్బాసి పోకుమే. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రత్యేకంగా యవనస్తులకు వందనాలు.